విదేశాల్లో వరుసగా భారత్ శత్రువుల హతం. భారత గడ్డపై ఉగ్ర చర్యలకు పాల్పడ్డవారు హతం. పాక్, కెనడా, యూకే, నేపాల్లో ఇలాంటి హత్యలు నిజర్ మృతి వెనుక భారత్ ప్రమేయంపై కెనడా ఆరోపణలు. ఈ తరహా హత్యలకు పెట్టింది పేరు ముజర్. మన రా కూడా అదే బాటలో నడుస్తుందన్న అనుమానాలు. పాక్ లో మత గురు అల్లామా మసూద్ దారుణ హత్య. ఇస్లామాబాద్ లో పట్ట పగల ఘటన. తుపాకీతో కాల్చి చంపిన దుండగులు. భారత వ్యతిరేకంగా మసూద్ పై ముద్ర. మొత్తానికి ఏదేమైనా ఎవరు చేస్తారో గాని అదే అంటారు కదా, కనిపించని నాలుగవ సింహం అని. ఇట్లా భారత్కు వ్యతిరేకంగా ఉన్న ఉగ్రవాదులు టప్ప 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 వేసిపోతారు. మస్తు అనిపిస్తుంది నాకు. ఇక ఎవరు చంపుతారు, ఎందుకు చంపుతారు అనేది పక్కన పెట్టేస్తే, భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న ఉగ్రవాదులంతా సస్తాను అంటే ఒక భారతీయురాలైతే నాకు సంతోషంగా ఉంది. మీకు ఎలా ఉందని చెప్పండి. అసలు ఈ పని రానే చేస్తుందా, లేకపోతే ఇంకెవరైనా చేస్తారా? దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు అనే దాంట్లో ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆలోచిస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఈ భారత సంపద మీద, ఈ భారత సంస్కృతి మీద కన్నేసినాయి కదా. ఇక దీనికి వ్యతిరేకంగా ఉన్న ఉగ్రవాదులు వస్తుంటే వాళ్ళకి అయ్యో పాపం అనిపిస్తుంది కదా. ఎవరు చంపుతారు, ఎందుకు చంపుతారు అని తెలుసుకోవాలనుకుంటారట. ఎందుకు అర్థమవుతుంది కదా. వాళ్ళు ఎవరు ఎందుకు చంపుతున్నారో తెలుసుకుంటే వాళ్ళని కాపాడి భారత వ్యతిరేకంగా తయారు చేయొచ్చు. మొన్నటికి మొన్న అమెరికాలో ఒక లేడు పార్లమెంట్ లో అలకలోలం సృష్టిస్తారు చెప్పలే. ఇలాంటి వాళ్ళు లేచిపోవడంలో తప్పులేదు. ఎందుకు అనంటే గీల వల్ల ప్రపంచానికి ఉపయోగం లేదు. దేశాలను, ప్రజలను, భవిష్యత్తును అంధకారం చేయాలని దృష్టిలో ఈ భూమి మీద బతికే హక్కే లేదు. ఇక ఎప్పుడైతే అవినీతి ఎక్కువ అవుతుందో, ఎప్పుడైతే ప్రపంచంలో అలజడి మొదలవుతుందో అప్పుడు నేను వస్తా, ఖచ్చితంగా అన్నింటినీ ప్రక్షాళన చేస్తా అని చెప్తారు. గట్ల ఎవరో కానీ మస్తు ప్రక్షాళన చేస్తారు. మరి మీరేమనుకుంటారు? మనోళ్ళే చంపుతారా, లేకపోతే మంది ఎవరైనా చంపుతారా? రా అనే దానికి ప్రమేయం ఉందా? ఇంకా కామెంట్ సెక్షన్ లో పెట్టుండ్రి. ఇక ఇందిరమ్మ ఇండ్ల నమూనాలు రెడీ. 3 డిజైన్లు రూపొందించిన గృహ నిర్మాణ శాఖ అధికారులు సర్కారు పరిశీలనలో నమూనాలు. వీటి ప్రకారం నిర్మిస్తేనే 5 లక్షలు, ప్రజాపాలనలో 25 లక్షల దరఖాస్తులు. అర్హులను తేల్చాక పథకం అమలు. సాహితీ ఇన్ఫ్రా మోసం 1800 కోట్లు. సిసిఎస్ ప్రత్యేక బృందంతో దర్యాప్తు జరుపుతాం. సాహితీ సంస్థ ఆస్తులను అటాక్ చేస్తాం. బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తాం. హైదరాబాద్ క్రైమ్ జాయింట్ సిపి రంగనాథు. సాహితీ ఇన్ఫ్రా మోసం 1800 కోట్లట. దీన్ని సిసిఎస్ ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తారట. తప్పు చేస్తే బొక్కలో యేసుడే. ఇక దీనికి సంబంధించి చాలా సీరియస్ గా మేము ఏమంటారు యాక్షన్ తీసుకుంటాం. బాధితులకు అందరికీ న్యాయం జరిగేలా చేస్తామని సిపి రంగనాథ్ సారు ధైర్యం ఇచ్చిందట. ఇట్లా కన్స్ట్రక్షన్స్ పేరుతోటి కొంతమంది నాయకుల అండతోటి చాలా కంపెనీలు ఇట్లా పుట్టలకు వచ్చినాయి. ఈ పుట్టకొచ్చిన కంపెనీలన్నింటినీ పుట్టుకలతో తీస్తే తప్ప తెలంగాణలో భూములను, తెలంగాణ ప్రజలను, ఆస్తులను కూడా మనం కాపాడుకోలేము. కాబట్టి వీటన్నిటిని మొత్తం ఏర్లతో సహా తీసి పడేస్తేనే నిజంగా కూడా చాలా మంది ప్రజలకు న్యాయం జరుగుతుంది. సాహితీ విషయంలో ఏదైతే ఆంధ్రజ్యోతి అన్న రాష్ట్రంలో ఖచ్చితంగా కూడా ఆస్తులను అటాక్ చేసి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇగో ఇల్లు కొనుక్కోవాలి అనేది ప్రతి పేద మధ్యతరగతి కళ. కానీ ఇక కళ సాకారం చేసుకునే ముందు ఒక్కసారి సోచాయించండి. మనం ఏ కంపెనీలో పైసలు పెడుతున్నాం, ఎవరికి పైసలు పెడుతున్నాం, ఈ కంపెనీ మోసం చేస్తే ఎంత, ఇంత తక్కువ ఇస్తుంది అంటే ఇక్కడ ల్యాండ్ వాల్యూ ప్రకారం అది ఎలా సాధ్యమవుతుంది, ఈ ల్యాండ్ కి సంబంధించి ఏమన్నా లిటిగేషన్ ఇవన్నీ తెలుసుకోండి. పెద్ద సెలబ్రిటీను, పెద్ద కంపెనీను, పెద్ద పార్టీను, లేకపోతే ఇక 100 గజాల ప్లేస్ కొంటే ఏమంటారు 2 తులాల బంగారం ఫ్రీ, 100 గజాల ప్లేస్ కొంటే 100 గ్రాముల వెండి ఫ్రీ అనగానే కూడా ఊరికి కొనుక్కున్నారనుకో. ఇట్లా గది కేసులు అయితే తిరిగి తిరిగి పైసలు ఎప్పటికి వస్తాయో అనే భయంతో, టెన్షన్ తో బతకాల్సి వస్తుంది. ఇల్లు కట్టుకోవాలా, మన కళ నెరవేర్చుకోవాలా, కానీ నెరవేర్చుకునే కళకు సంబంధించి ఆశ కృషి అడుగులేయాలి. గుర్తుపెట్టుకోండి. ఇక సాహితీకి సంబంధించి 1800 కోట్ల మోసం జరిగింది కదా. దీనికి సంబంధించి ప్రత్యేక బృందాలు ఏమంటారు దర్యాప్తు మొదలు పెట్టినట. సిపి రంగనాథ్ సార్ అయితే ఈ విషయంలో సీరియస్ ఉన్నాడట.